మన్మోహన్ సింగ్ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నేతను కోల్పోవడంతో ఆయన సహచరులు రాజ్యసభలో ఆయనకు సహచరులుగా ఉన్న వాళ్ళందరూ కూడా తమ అనుభూతిని పంచుకుంటున్నారు. మన్మోహన్ సింగ్తో ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తలుచుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజ్యసభ సభ్యులందరూ కూడా ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల స్పందించారు. ట్వీట్లో ఎక్స్ వేదికగా ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భారతదేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు ప్రధాని మోదీ. ఇప్పుడిప్పుడే ఎయిమ్స్ వద్దకు రాజకీయ ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రోటోకాల్ రీత్యా కూడా భద్రతా రీత్యా కూడా అక్కడ ఎయిమ్స్ వద్ద భద్రతను పెంచుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. పూర్తి సమాచారం లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయస్సులో ఆయన మృతి చెందడం జరిగింది. ఈ సాయంత్రం 8 గంటల సమయంలో ఆయన ఇంట్లో పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. హుటాహుటిన ఎయిమ్స్ ఐసీయూలో ముఖ్యంగా చికిత్స పొందుతూ 9 గంటల 50 నిమిషాల సమయంలో ఆయన మృతి చెందినట్లుగా ప్రకటన వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రముఖులంతా చేరుకుని ఆయన దేహానికి నివాళులర్పిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మొదట ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకుని ముఖ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్న తర్వాత ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల నుంచి అధికారిక ప్రకటన వెలువడడం జరిగింది. భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులు, మాజీ ఉపరాష్ట్రపతులు ప్రతి ఒక్కరు కూడా మన్మోహన్ సింగ్ మృతి పట్ల విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం బెల్గావ్లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సిడబ్ల్యూసీ సమావేశాలని నేడు రేపు నిర్వహిస్తున్న తరంలో కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా ప్రస్తుతం ఢిల్లీలో అందుబాటులో లేరు. ప్రస్తుతం హుటాహుటిన కర్ణాటక బెల్గావి నుంచి ఢిల్లీ బయలుదేరుతున్నారు. ఈ మధ్యరాత్రికి వారంతా కూడా ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎయిమ్స్ ఆసుపత్రిలోనే ఇటు ప్రభుత్వానికి సంబంధించిన నేతలు, ఎన్డీఏ నేతలు, వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులంతా కూడా ఇటు వచ్చి మన్మోహన్ సింగ్ ని కడసారి చూసి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న పరిస్థితి ఉంది. గోపి, అయితే ఇప్పుడిప్పుడే అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీలోనే ఉన్నారా, లేదు ఆయన తిరుగు ప్రయాణమయ్యారా? ఢిల్లీలో ఉన్నటువంటి రాజకీయ నేతలందరూ కూడా ఆయన మృతదేహానికి నివాళులు అర్పించడానికి లేదా పార్థివ దేహాన్ని చూసేందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అక్కడికి ఢిల్లీలో ఉన్న పెద్దలందరూ కూడా క్యూ కట్టారని చెప్పొచ్చు. ఎస్, ప్రస్తుతం ఢిల్లీలో అందుబాటులో ఉన్న నేతలంతా కూడా ఎయిమ్స్ కు వెళ్లి మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయమే ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. సో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా మన్మోహన్ సింగ్ మృతి పట్ల విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని సహా, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఈ విధంగా పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అలాగే మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ సహా అనేక మంది ప్రముఖులు, ఇటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మన్మోహన్ సింగ్ తో ఉన్న అనుబంధం, ముఖ్యంగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న వ్యక్తి, 3 దశాబ్దాలుగా ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, ఆర్బీఐ గవర్నర్ గా, అలాగే ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా, దేశానికి అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా, ప్రధానిగా అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా ముఖ్యంగా పేద వర్గాన్ని, మధ్య తరగతి అంటూ ముఖ్యంగా ఒక కేటగిరీలోకి తీసుకొచ్చిన వ్యక్తిగా కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి పేరుంది. సో ప్రతి ఒక్కరు కూడా
మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక మంత్రిగా ఆయన పనిచేసిన తీరు కానీ, అలాగే భారత ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ పార్లమెంట్ లో చాలా సంవిడిగా మృదువుగా ముఖ్యంగా రాజకీయ విమర్శలు చేసినప్పటికీ ఎవరిని నొప్పించకుండా మాట్లాడగలిగే వ్యక్తి ముఖ్యంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ప్రస్తుతం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది. సో పార్లమెంట్ లో ముఖ్యంగా ఇచ్చిన అష్యూరెన్సెస్ కానీ, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, సో ఇవన్నీ కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎటువంటి వివాదాలకు ముఖ్యంగా అగ్రెసివ్ గా కాకుండా అందరినీ ఒప్పించే విధంగా ముఖ్యంగా పార్లమెంట్ లో వ్యవహరించేవారంటూ కూడా పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ తో ఉన్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఒక్కరొక్కరుగా నేతలందరూ కూడా ముఖ్యంగా అజాత శత్రువుగా ఇది పేరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ అన్ని పార్టీల నేతలతో కూడా సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. పివి నరసింహారావు కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేసినా, లేక ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసినా, లేక ప్లానింగ్ కమిషన్ కి సంబంధించి చైర్పర్సన్ గా పనిచేసిన, సో ఈ విధంగా అనేక పదవుల్లో ఆయన పనిచేశారు. సో ప్రతి ఒక్కరితో కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి రాజ్యసభలో, పార్లమెంట్ లో, ఆల్ పార్టీ సమావేశాల్లో కానీ, లేక ముఖ్యంగా ఇప్పుడు కేవలం దేశంలోనే కాదు వివిధ దేశాధినేతలు కూడా మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు కూడా ప్రధానిగా పనిచేశారు. సో వివిధ దేశాధినేతలు కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో ఉన్న సెనేట్ కార్యాలయాల నుంచి ముఖ్యంగా అంబాసిడర్స్ తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఫిజికల్ గా ప్రస్తుతం ఇప్పుడు ఆయన అంతిమ కడసారి చూసేందుకు ప్రముఖులంతా కూడా ప్రస్తుతం ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే కేంద్ర మంత్రులు, కొంతమంది పార్లమెంట్ సమావేశాలు అయిపోయాయి కాబట్టి సో పార్లమెంటరీ సెగ్మెంట్స్ కి ఎంపీలు కానీ, అలాగే కేంద్ర మంత్రులు చాలా మంది అందుబాటులో లేరు. సో వీరంతా కూడా వచ్చి ఆయన పార్థివ దేహానికి అందుబాటులో ఉన్న నేతలంతా వచ్చి నివాళులర్పించే అవకాశం ఉంది. అలాగే రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీ వచ్చి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరూ ప్రస్తుతం అయితే సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని, అలాగే వ్యక్తిగతంగా ముఖ్యంగా వారు కలిసి దిగిన ఫోటోలు వీటన్నిటిని కూడా షేర్ చేస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా కాసేపటి క్రితమే మన్మోహన్ సింగ్ మృతి పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ తో అతనికి ఉన్న అనుబంధాన్ని ఆయన స్మరించుకున్నారు. అపారమైన జ్ఞానం, అలాగే సమగ్రతతో దేశాన్ని ముందుకు నడిపిన వ్యక్తి. ఆర్థిక శాస్త్రం పైన లోతైన అవగాహన ముఖ్యంగా దేశానికి స్ఫూర్తి నింపింది. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాను. ఒక గురువుని, మార్గదర్శిని నేను కోల్పోయానంటూ కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం జరిగింది. ఆయన అభిమానించే లక్షలాది మందిలో ముఖ్యంగా ఆయన కూడా ఒకరు. దేశం ఆయన్ని గర్వంగా గుర్తుంచుకుంటుంది అని చెప్పి కూడా ఇటు రాహుల్ గాంధీ ఇటు మన్మోహన్ సింగ్ చేసిన సేవల్ని, అలాగే ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న ఫోటోల్ని ట్వీట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా ఢిల్లీలో అందుబాటులో లేరు. కేంద్రంలో ఉన్న పెద్దలే ప్రస్తుతం ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రియాంక గాంధీ వాద్రా ప్రస్తుతం మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో మాజీ ప్రధానులకి అధికారిక నివాసాన్ని కేటాయించడం జరుగుతుంది. సో ఆయన ఢిల్లీలో ఉన్న అధికారిక నివాసం మోతీలాల్ నెహ్రూ మార్గ్ 3 నెంబర్ లో ప్రస్తుతం ఆయన అధికారిక నివాసం ఉంది. సో అక్కడే ఆయన ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ వాద్రా మన్మోహన్ సింగ్ అధికారిక నివాసానికి చేరుకున్నారు. అలాగే ప్రముఖులు కూడా ఈ రాత్రికే ఎయిమ్స్ ఆసుపత్రిలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, అలాగే ప్రధాని మోడీ వీరంతా కూడా ఈ రాత్రికే మన్మోహన్ సింగ్ కి ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ మార్చిలో ఆయనకి నివాళులు అర్పించే అవకాశం కనిపిస్తోంది. రేపు ఆయన్ని ముఖ్యంగా ఎక్కడ అంత్యక్రియలు జరుగుతాయి, అలాగే ముఖ్యంగా ఆయన అంతిమ ఆఖరిసారి కడచూపు కోసం పార్టీ కార్యాలయంలో ఎప్పటి నుంచి ఏ సమయం వరకు ఉంచుతారు, వీటన్నిటికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక ప్రకటనని విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. సో ప్రస్తుతం అయితే ప్రముఖులంతా కూడా ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ కొంతమంది ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చి నేరుగా ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు వస్తున్నారు. మరి కొంతమంది ప్రస్తుతం కర్ణాటక బెల్గావి నుంచి ప్రత్యేక విమానంలో లేదా